అంటే 'దురంధర్' సినిమా చూసినప్పుడు ఇన్ని కష్టాల ఒక వీళ్ళకి ఇంత వాళ్ళ జీవితాన్ని కోల్పోయి అంటే 'దురంధర్' సక్సెస్ఫుల్గా వెనక్కి వచ్చాడేమో ఒక 'దురంధర్' కానీ కొన్ని వేల 'దురంధర్'లు అక్కడే ఆ మట్టిలో కలిసిపోవడం దొరికిపోయి చిత్రహింసల పాలు ఎలా చేశారో కూడా ఆ సినిమాలో చూసాం మనం. సో ఏంటన్న గారు ఏం చెప్తారు వీళ్ళ గురించి, ఈ దురంధర్ల నిజమైన దురంధర్ల గురించి? 'దురంధర్' అంటే 'దురంధర్ 2' గురించి ఇంకొక చిన్న విషయం చెప్తాను. రైట్. ఆదిత్య డైరెక్టర్, ఇతను 'దురంధర్ 2', 'దురంధర్ 3' కూడా ఆల్రెడీ తీసేశాడు. చాలామంది తెలియదు ఆ విషయం. 3 కూడానా? ఈ విషయం చాలామంది తెలియదు. అవును. కానీ 3 ఎప్పుడు రిలీజ్ చేయాలని వాళ్ళకు తెలుసు. ఎందుకంటే 'దురంధర్' సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పు వచ్చింది, ఈ దేశ రాజకీయాలు. ఓకే. అలాగే 'దురంధర్ 2' రిలీజ్ అయినప్పుడు ఈ దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పు వచ్చింది, 'దురంధర్ 3'ని ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనేటువంటిది ఇది సీక్రెట్. ఓ మై గాడ్. ఓకే, ఇది వెరీ ఇంట్రెస్టింగ్. నాకు నిజంగా తెలియదు, ఎవరికి తెలియదు. సో 3 పార్ట్లు ఆల్రెడీ తీసేశారు. రెడీమేడ్గా ఎప్పుడు వాళ్ళకి అవసరం అనుకుంటే దాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే దేశ భద్రత, ఒక జాతీయత, దేశం మీద అభిమానము, ప్రేమ, గౌరవము, మర్యాద, ఒక కమిట్మెంట్, ఇవన్నీ ప్రజల్లో కలగాలి అనేటువంటి ఉద్దేశంతో నిర్మించినటువంటి చిత్రాలు. ఓకే. గతంలో ఆదిత్యధర్ 2-3 సినిమాలు పుల్వామా అవి ఇవన్నీ తీశాడు. ఆయన ఆలోచనలన్నీ కూడా వేరే విధంగా ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి మనం మాట్లాడుకోం. రైట్. ఏదేమైనా కూడా 'దురంధర్ 2' అనేటువంటివి సునామీ సృష్టించాయి. 1000 కోట్ల వెళ్ళిపోయి దాదాపు ఎక్కడికో వెళ్ళిపోయినాయి. రికార్డ్స్ మనకు సరికొత్త రికార్డ్స్ మనకు తెలియదు. ఇక్కడ ఏంటంటే భారతదేశం పట్ల ఉన్నటువంటి ప్రేమ, అభిమానంతో, గౌరవంతో, ఒక కమిట్మెంట్తో ఒక వ్యక్తి పాకిస్తాన్కి వెళ్ళి గూఢాచార్య చేయడం అనేటువంటిదే అందరినీ ఉరు తొలగించింది. దీన్ని అందరూ చేయలేరు. అక్కడి అండర్ వరల్డ్లో కలిసిపోవడం మళ్ళీ చెప్తాను, ఇది పెద్ద సంచలనం సృష్టించింది. అట్ ది సేమ్ టైం సినిమా చూసేంత వరకు ఈ విషయాలు ఎవరికి తెలియదు. సినిమా చూసిన తర్వాత ఈ 'దురంధర్' గురించి చర్చ మొదలైంది. ఈ 'దురంధర్' గురించి చర్చ మొదలైంది. ఎవరు 'దురంధర్' ఏంటి, ఏ కథ? యాక్చువల్గా రియల్ 'దురంధర్' వేరు, రియల్ 'దురంధర్' వేరు. ఓకే. రియల్ 'దురంధర్'కు మాతృకైనటువంటి రియల్ 'దురంధర్' పేరు రవీంద్ర కౌశిక్. రాజస్థాన్లో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి భారతదేశం పట్ల ఉన్నటువంటి ఒక కమిట్మెంట్తో పాకిస్తాన్కి వెళ్ళి గూఢాచార్యం చేశాడు. ఓకే. ఇది చాలా గొప్ప విషయం. ఇది యువతకు స్ఫూర్తిదాయకం కావాలి. అందరూ ఇతర దేశాలకు పోతున్నారు. దేనికోసం? డబ్బు సంపాదించడం కోసం. కోట్లు సంపాదిస్తున్నారు, ఇళ్ళకు పంపిస్తున్నారు. దేశం పట్ల నిబద్ధత, దేశం పట్ల అభిమానం, దేశంకి మనం త్యాగం చేయాలి అనే ఆలోచన ఒక్కరికైనా ఉందా అని ఈ తరం జన్-జీ అంటున్నారు కదా, వాళ్ళందరికీ వేస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ అని ఈరోజు ఒక పార్టీ ఆన్లైన్లో ఉద్భవించింది, నెట్లో ఉద్భవించింది. ఆ పార్టీ వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఈ దేశాన్ని మీరు ఏం చేయబోతున్నారో అందరికీ తెలుసు. ఇతర దేశాల్లో భారతదేశ గౌరవాన్ని కాపాడమని మీ అందరికీ సవినయంగా నమస్కారం చేస్తున్నాను. కాక్రోచ్ జనతా పార్టీ మంచి లక్ష్యంతో మొదలవ్వలేదా? లేదు, దీని వెనక చాలా కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా మన భారతదేశ నిఘా వర్గాలు పెట్టి ఉన్నాయి, తెలుస్తుంది. ఇటువంటి వలలో పడవద్దు యూత్ అని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. దట్స్ మై రిక్వెస్ట్. జాగ్రత్తగా ఉండండి. ఓకే. ఎవరు పడితే వాళ్ళు ఏం చెప్తేది మీరు వినేసి ఆవేశంతో ఉప్పొంగిపోయి ఏదో ముందుకు పోతే కష్టం. ఎందుకంటే ఈరోజు మొత్తం ప్రపంచం శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్లను అబ్జర్వ్ చేస్తున్నాయి. అటువంటి సమయంలో ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది ఒకటి వచ్చింది. అంటే భారతదేశంలో ప్రభుత్వాన్ని అస్థిరతపరిచి ఇంకోటి చేసేసి వ్యవహారం చేయాలని ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి యువత జాగ్రత్తగా ఆలోచించాలా, ఆవేశపడకండి, కూల్గా ఆలోచించండి. మీ నిర్ణయాలు మీరు తీసుకోండి, ఏం తప్పేం లేదు. ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకుంటే తప్పలేదు, కానీ ఆవేశపడద్దండి, రెచ్చగొడితే రెచ్చిపోవద్దండి, కూల్గా ఉండండి. దట్ ఇస్ మై రిక్వెస్ట్. అందుకని నేను ఈ 'దురంధర్' పాత్ర
దురంధర్ ఈ దేశంలో నుంచి వేరే దేశంలోకి పోయి అక్కడ గూఢాచార్యం చేసేసి భారతదేశాన్ని కాపాడినటువంటి గొప్ప వ్యక్తి. అవును. తన ఐడెంటిటీని కోల్పోయి, తన కుటుంబాన్ని వదిలేసి, తన కులాన్ని వదిలేసి, ఏంటండి నాకు అర్థం కాదు. మీకు వీళ్ళంతా కనపడరా? ఈయన ఆర్మీలో చేశాడు సార్, చేశాడు రవీంద్ర కౌశిక్. ఎలా సాధ్యం సార్ అసలు ఒక బయట వాడే? ఆర్మీలో కాదు, ఇతను చేసింది ఏంటంటే 1900 ఆ టైంలో ఈయన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనేటువంటి దానికి సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయ్యి అప్పుడు ఆయన వయసు 23 సంవత్సరాలు. సెలెక్ట్ అయ్యి భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్లో ఎల్ఎల్బి చదివి పాకిస్తాన్ మిలిటరీలో జాయిన్ అయ్యి మేజర్ స్థాయికి చేరుకొని ఆయన అక్కడ పరిస్థితులను, అణ్వాయుధాల రహస్యాలను భారతదేశానికి చేర్చడం వల్ల భారతదేశం తనను తను కాపాడుకోగలిగింది. దిస్ ఈజ్ వాస్తవం. దీన్ని ఈ జంజీ ఎవరైతే ఉన్నారో ఈ యూత్ తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. మరో విషయం ఏంటంటే 1979 నుంచి 1983 వరకు ఈ రవీంద్ర కౌశిక్ అన్నటువంటి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి పాకిస్తాన్లో పనిచేయడం జరిగింది గూఢాచారిగా భారతదేశం తరఫున. అనుకోకుండా భారతదేశాన్ని నుంచి పాకిస్తాన్కి వచ్చినటువంటి ఒక జూనియర్ ఏజెంట్ తప్పిదం వల్ల రవీంద్ర కౌశిక్ రా ఏజెంట్ అని తెలియడం వల్ల 1983లో ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి విపరీతంగా ఆయన హింసించారు. 16 సంవత్సరాలు జైల్లో పెట్టారు. 2001లో ఆయన మరణించాడు. ఇది బాధలను తట్టుకోలేదు, జైల్లోనే మరణించాడు. ఇతను ఒరిజినల్ దురంధర్. ఇది ఈ జంజీలకు ఎవరైతే ఉన్నారో ఈ యూత్కు ఒక ఆదర్శం కావాలి, ఒక ప్రేరణ కావాలి. కరెక్ట్. చెత్తనంతా మీరు మైండ్లోకి పెట్టుకోవద్దు, దేశం కోసం పనిచేయండి. వీళ్ళకి అసలు ఈయన గురించే తెలియదంటే ఇక అజిత్ దోవల్ గురించి తెలిసే అవకాశమే లేదు. అబ్బాయి సమస్య లేదు. నేను ఇంకొక చిన్న విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు దురంధర్ సినిమాలో ఆయన పేరేం పేరు, అంజా అలీ మాంచన్. ఇది ఈ క్యారెక్టర్ అనేటువంటిది ఒరిజినల్ దురంధర్ కాదు. ఇది భారత గూఢాచారిగా పనిచేసినటువంటి మోహిత్ శర్మ అని ఒక వ్యక్తి యొక్క పాత్రను తయారు చేసి దురంధర్గా ఆయన రా ఏజెంట్ మోహిత్ శర్మ ఓకే ఆయన పాత్రను తయారు చేసి స్క్రిప్ట్ తయారు చేసి సినిమా తీశారు. సో అందుకని నీకు రవీంద్ర కౌశిక్ ఒరిజినల్ దురంధర్ అవుతే మోహిత్ శర్మ ఈ దురంధర్ పాత్రకు ఒక ప్రేరణ. ఓకే ఇట్స్ ఇంపార్టెంట్. గాట్ ఇట్. కాబట్టి సినిమా చూసి బయటికి రావడము, సినిమా చూసి ఏదో పల్లీలు తినడం, లేకపోతే పాప్కార్న్ తినేసి బయటికి రావడం, సినిమా భలే ఉంది, భలే ఎగ్జైటింగ్ ఉంది, 4 గంటలు భలే గడిచిపోయింది కాదు. సినిమా ద్వారా ఏం చెప్పబోతున్నారు, ఏంటి, ఏం కథ, మనం కొంచెం విశ్లేషించుకోవచ్చు. కరెక్ట్. చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారు.